సైన్స్ ఇంటర్మీడియట్ చేయించి బిఏ తర్వాత చేయించి ఏదో యూపీఎస్సీ రాయించడం ఐఏఎస్ మిడిల్ క్లాస్ ఫాదర్గా ఎగ్జామ్ రాయించడం ఉండేది. సో అక్కడే శ్రీకాకుళంలోనే మామూలుగా అయితే వచ్చి బిఏ జాయిన్ అయ్యేవాడిని. అది అవమానంగా భావించి ఉండేవాడిని ఖచ్చితంగా. ఎందుకంటే సైన్స్ చదివి మిగతా వాళ్ళందరూ ఎంపీసీ బీఎస్సీ చదువుతుంటే నేను బిఏ చదవలేమంటే అవమానంగా భావించి ఉండేవాడిని. కానీ ఏదో ఒక రోజు మా చిన్నయ్య కాలేజీ నోటీస్ బోర్డులో ఉన్న నాగర్ సార్ సిల్వర్ జూబ్లీకి కలిపిన ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ గురించి చూసి ఏదో ఉంటుంది అప్లై చేయొచ్చు కదా అంటే చేయడం, చాలా క్యాలిక్యులేట్ చేయడం, హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్ అసలు తెలియకపోవడం వల్ల ఎంట్రన్స్ ప్రిపేర్ అవ్వడం కూడా నాకు రిసోర్సెస్ తెలియదు. ఏదో మా నాన్నగారు లెక్చర్ అవ్వడం వల్ల ఆయన ఏదో 2 బుక్స్ తెచ్చారు. నాకు చదవలేదు, సబ్జెక్ట్స్ అయితే ప్రిపేర్ అవ్వలేదు. అది ఇంగ్లీష్ ఒకటి కామన్ పేపర్ ఉంది, అది ఆరాధనుకుంటున్నాను. మొత్తం సీట్ అయితే సీట్ వచ్చిన రోజు కూడా శ్రీకాకుళం నుంచి బయలుదేరి ఇక్కడ రావడం, వచ్చినప్పుడు అదే అడ్వాన్స్ లాగా బస్సు విజయవాడ నుంచి మిక్స్ అయ్యి మొత్తం వెరీ మెమరబుల్ డే. ఇక్కడ మధ్య పొద్దున ఇప్పుడు రిపోర్టింగ్ అయితే సాయంత్రం వచ్చాను. టెన్షన్ ఏదో సీట్ మిస్ అయిపోతున్నాను. వెంకటరెడ్డి గారు ఇక్కడ ప్రిన్సిపల్గా ఉండడం, ఆయన మొత్తం సీట్ ఇవ్వడం జరిగింది. హాస్పిటల్ సీటింగ్ అవ్వడం అన్నీ వస్తున్నప్పుడు మా నాన్నగారి సహాయ ఒక తోటి లెక్చరర్ ఒక ఆయన అప్పుడు యంగర్ రిక్రూట్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారిని తెలంగాణలో ఇప్పుడు మంచి సాహిత్యవేత్త, ఆయన కూడా రిటైర్ అయ్యారు. ఆయన క్లాస్మేట్ ఆర్పి గారు ఎవరో నాకు తెలియదు. ఆయన వెళుతున్నప్పుడు నా మిత్రుడు అక్కడ నాగంపల్లి డిగ్రీ కాలేజీలోనే హిస్టరీ లెక్చరర్ అంటే నేను లెటర్ రాసిస్తాను, ఆయన ఇంక పండి ఆయన మీ అబ్బాయిని చూసుకుంటాడు, మీరు ఏమి కంగపడక్కర్లేదు అన్నారు. ఆ లెటర్ తీసుకొచ్చాము. అడ్మిషన్ అయితే ఆర్పి గారు ఎవరంటే ఎవరు చెప్తుంది ఇచ్చారు, ఆయన లెటర్ ఇచ్చారు, అని చదివారు. డోంట్ వరీ సార్, మీరు ఏం వరీ ఇవ్వకండి, నేను మా నాన్నగారికి సమాధానం చెప్పి మా నాన్నగారు రోజు రాసుకుని వెళ్ళిపోయారు. చాలా బెరుగ్గా వచ్చాను. అంటే శ్రీకాకుళమే చిన్న టౌన్ అయితే నాయన సార్ అంతకన్నా చిన్న టౌన్ అనాలో టౌన్షిప్ అనాలో విలేజ్ అనాలో తెలియని ప్రదేశానికి వచ్చి వితిన్ అంటే ఫస్ట్ ఆయనతో ఏదో పరిచయం లెటర్ ఇవ్వడం, తర్వాత టౌన్ అని అంటాం. బట్ వితిన్ ఫ్యూ డేస్ ఆయన నాకు లోకో పేరెంట్గా కూడా అసైన్ అవ్వడం జరిగింది. సో నాకు చాలా సంతోషం ఏంటంటే అంటే ఒక భరోసాగా ఒక గుండె అప్పుడే ఫస్ట్ టైం ఇంటి నుంచి బయటపడడం ఎలా చాలా బెరుగ్గా ఉండే వాతావరణంలో ఆయనతో ఒక భరోసాగా ఆయన నాకు దొరికినట్టు అనిపించింది. నాకు ఆయన అంత చిన్న టౌన్ నుంచి వచ్చినాక అంతకన్నా చిన్న టౌన్లో కూడా పెద్ద విశ్వాన్ని చూపించారు నాకు ఆయన ఆర్టిస్ట్. అంటే అంత పెద్ద ప్రపంచాన్ని పరిచయం చేశారంటే సబ్జెక్ట్ వైజ్ హిస్టరీ. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు స్వతహాగా పొలిటికల్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉండేది. చౌదరి సార్ కూడా తెలుస్తుంది. బహుశా నేను పొలిటికల్ సైన్స్లోనే ఏమైనా చేస్తే గట్రా ఎంఏ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో స్వతహాగా రాజకీయాలు బాగా డిస్కస్ చేసేవాళ్ళు నాన్నగారు. బాగా డిస్కస్ చేయడం వల్ల పొలిటికల్ సైన్స్ పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. బట్ నేను ఇక్కడికి వచ్చాను. ఐ థింక్ ఆర్పీ సార్ నన్ను కన్వర్ట్ చేశారు. మత మార్పిడి లాగా ఒక కన్వర్షన్ నన్ను చాలా సక్సెస్ఫుల్గా కన్వర్ట్ చేశారు. నాకు తెలియకుండానే కన్వర్ట్ అయిపోయాను. నేను ఎంత కన్వర్ట్ అయిపోయానంటే సెకండ్ ఇయర్లోనే నేను బహుశా 2 ఎంట్రన్స్ ప్రాక్టీస్ ఎంట్రన్స్ రాసానేమో కానీ పొలిటికల్ సైన్స్ హిస్టరీ. ఫైనల్ ఇయర్కి వచ్చాను. నేను ఏఎన్యూ కానీ హైదరాబాద్ యూనివర్సిటీ కానీ వేరేది ఏది పెట్టలేదు, కేవలం హిస్టరీ రాశాను. అదే గ్యాంబుల్ నాకు తెలుసు, ఒక రిస్క్ నాకు తెలుసు. కానీ నేను వేరేది రాయాలనిపించలేదు. అంతే హిస్టరీ మీద అంత మమకారం ఏర్పరిచారు. ఎంత మమకారం అంటే కేవలం ఈహెచ్కార్ అనేది ఒక వాట్ హిస్టరీ అనేది ఒక పరిచయం చేసి చదివితే నీకు ఉపయోగం ఉంటుందన్నారు. అది నేను ఒక బైబిల్ ఏంటంటే మాకు భగవద్గీత అంటే ఖురాన్ అంటే ఏదైనా అన్నింటినీ ఎలా చదువుతాం అంతకన్నా చదివి ప్రతి పేజీలోనూ కామెంట్స్ చేసి ఒక నోట్స్ తయారు చేసుకొని దాన్ని బట్టి పెట్టాను. అలా ప్రతిదీ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా చదివాను. అంత అద్భుతమైన బుక్ చదివి అది నేను ఎంట్రన్స్ హిస్టరీ మాత్రమే పెట్టాను, హిస్టరీ మాత్రమే రాశాను 2 యూనివర్సిటీకి. యూనివర్సిటీ హైదరాబాద్ వచ్చినట్టు కేఎన్యూ అయితే వచ్చింది. అది రావడానికి ఆ ఎంట్రన్స్ టెస్ట్లో మొదటి క్వశ్చన్ ఒక కీలకమైన క్వశ్చన్, మ్యాక్సిమం వెయిటేజ్ అన్న క్వశ్చన్ కూడా వుడ్ నేషనల్ మూవ్మెంట్ హ్యావ్ బీన్ పాసిబుల్ వితౌట్ మహాత్మా గాంధీ? జాతీయ ఉద్యమం అనేది మహాత్మా గాంధీ లేకుండా సాధ్యమయ్యేదా అనే ప్రశ్న. అది ఈహెచ్ఆర్లో ఒక వ్యక్తులు ఎంత బాగా హిస్టరీని ప్రభావితం చేస్తారనే ఒక చాప్టర్లో ఒక అంశం, దాన్ని అన్వయించుకొని నా సొంతంగా ఇంటర్ప్రెట్ చేస్తూ రాసిన ఆన్సర్. ఐ థింక్ దట్ వాజ్ ద క్లీన్షర్. అది నిజంగా నన్ను బహుశా సీట్ రావడంలో మ్యాక్సిమం వెయిటేజ్ మార్క్స్ ప్రయోజనంలో ఉపయోగపడుతుంది. అన్నిటికీ నేను కంప్లీట్గా ఇండెటెడ్ టు రాస్తాను. ఈరోజు నేను ఆయన పూర్తిగా ఉన్నప్పుడు అన్నాను. అది అంటే నేను ఊహిస్తూ ఒకసారి భయం పడేస్తుంది. శ్రీకాకుళంలో నేను బిఏ చదివితే ఏమయ్యామంటే కంప్యూటర్ పరిస్థితులు ఏదో చిన్న ఉద్యోగం ఏదో. ఇప్పుడు ఉద్యోగం ఏం చేస్తున్నానో ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నానో ఏదో స్టాటస్ ఉందనే దానికన్నా
ప్రపంచాన్ని, అద్భుతమైన ప్రపంచాన్ని, విశాలమైన ప్రపంచాన్ని, అకాడమిక్ వరల్డ్ అనేదాన్ని, ఏఎన్యూ అనేది ఒకటి ఉందని, హైదరాబాద్ యూనివర్సిటీ ఒకటి ఉందని నాకే కాదు ఎంతోమంది మా బ్యాచ్లో కానీ సబ్సిక్వెంట్ బ్యాచ్లో కానీ పరిచయం చేసిన వ్యక్తి ఆఫీసర్. దానిలో సందేహం ఏం లేదు. ఆయన నేను జీవితంతో అనుకుని ఉంటాను. ఆయన టీచర్గా కన్నా కూడా మార్గదర్శి. చాలా మంది చెప్పినట్టు సబ్జెక్ట్ టీచింగ్ ఒకటే కాదు, చాలా విషయాల్లో మార్గదర్శకంగా అంటే ప్రశ్నించండి, కీప్ లుకింగ్, డోంట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ అనేది ఒక తర్కంగా ఆలోచించడం, లాజికల్గా ఎలా ఆలోచించడం అనేది నేర్పించే వ్యక్తి. సదారణ అనుకుంటున్నాను.